ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. 2019లో కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుపుకు విశేషంగా కృషి చేసిన వ్యక్తి వైఎం ప్రసాద్ రెడ్డి అలియాస్ బన్నీ. అతను పీడీసీసీగా అధ్యక్షుడిగా కూడా చేశాడు. కానీ 2024లో వైసీపీ ఓటమి తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో, ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. దానికి కారణాలు అనేకమైనప్పటికీ కూడా ఇప్పుడు రానున్న రోజులలో ఎటువంటి ప్రణాళికలు వైసీపీ రచించబోతుంది, ఒక వైసీపీ నేతగా అతని మనోగతం ఏంటో, ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ మీద అతని అభిప్రాయం ఏంటో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే బన్నీ గారు. 30 సంవత్సరాల రాజకీయ అనుభవం, పీడీసీసీ అధ్యక్షుడిగా చేశారు, జెడ్పీటీసీ ఇలాగా అనేక పదవులు నిర్వహించారు. 2019లో క్రియాశీలకంగా వ్యవహరించారు కనిగిరి నియోజకవర్గం వైసీపీ గెలుపుకి. అసలు మీకు 24లో కూడా ప్రయత్నించారు. అసలు ఏంటి ఇప్పుడు ప్రజెంట్ కనిగిరి నియోజకవర్గం వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ చాలా బాగుంటుందండి. ఇక్కడ వైసీపీ కంచుకోట ఇది. కాకపోతే కొన్ని ఈక్వేషన్స్ వల్ల మనం కూడా ఓటమి పావాల్సి వచ్చింది. దాంట్లో గతంలో చేసిన ఎమ్మెల్యే చేసిన పొరపాట్లు అవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ పార్టీని కొంచెము ఓటమి దిశగా నడిపించాయి. అయితే అంత ఓటమి దిశగా నడిపించారు. 2024 ఎన్నికలకి చాలా ఫైట్ చేశారు ఈ దద్దాల నారాయణ సీటు కోసం అని. అంటే బుర్రా మసూద్ యాదవ్ ఇక్కడ వద్దు అని చెప్పేసి, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని వద్దని చెప్పేశారు. అంటే ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? వాళ్ళకి ఏమి అంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చిందంటే పార్టీకి ఏం నష్టం జరిగింది? వద్దు అని ఇక్కడ నియోజకవర్గంలో చాలామంది అడిగారండి. అయితే జగన్ గారు ఖచ్చితంగా నేను కనిగిరి సీట్ని బీసీకే ఇస్తాను అని, ఆయన బీసీకే ఇవ్వాలా, బీసీకే ఇస్తానని చెప్పారు. దాంట్లో భాగంగా హనుమంతులపాటి జెడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణకి సీటు ఇవ్వటం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బీసీకే ఇవ్వాలా అని ఆయన పట్టుదలతో చేశారు. అందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు. కానీ రాష్ట్రం మొత్తము ఓటమి దిశగా పోయింది. కాబట్టి ఇక్కడ కూడా దగ్గర 15-16 వేలతో ఓడిపోవడం జరిగింది. అంటే మీరు దద్దాల నారాయణకి బాగా సపోర్ట్ చేశారు కదా. అతను ఈ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఒక జగన్మోహన్ రెడ్డి మాట కాదు పక్కన పెడితే అతను ఎలిజిబుల్ అని మీరు భావించారు అప్పుడు? ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజే తప్ప సొంతగా వ్యక్తిగత ఇమేజీ ఎవరికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ వల్లే అన్ని ఓట్లు రావటం కానీ, జనాలు ఆదరించడం కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గుండానే ఎవరిని చేసినా కానీ అంతే. మీరు అంత కష్టపడి దద్దాల నారాయణ కోసం బాగా ప్రచారం చేయడం కానీ ఎన్నికలకి బాగా చేశారు. కానీ గడిచిన 2 సంవత్సరాల్లో వైసీపీ అంత ఆశాజనకంగా పుంజుకున్నట్టుగా కానీ, లేకపోతే కార్యకర్తలు కనీసం మీడియాకి, అంటే మాలాంటి మేము ఆర్టీవీ చాలాసార్లు ప్రయత్నం చేసాం, మాకు అందుబాటులో లేదు, కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండట్లేదు, ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మా విషయం అయితే మేము వాస్తవం అని చెప్పి కూడా చెప్తున్నాం. అసలు ఎందువల్ల అంటారు అంత గ్యాప్ ఎందుకు వచ్చింది, లేకపోతే ఏం జరుగుతుంది వైసీపీ? ఫోను మేము చేసినప్పుడు లిఫ్ట్ చేస్తారు, మరి అది ఆ విషయం మనకు కరెక్ట్గా తెలియదు. నేను ఎప్పుడో చేసి లిఫ్ట్ చేస్తాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు, నాతో లిఫ్ట్ చేస్తాడు. కార్యకర్తలకి అందుబాటులో అంటే ఏమైనా వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయడమో, కానీ మిగతా పార్టీ రాజకీయాల్లో ఫోన్ లిఫ్ట్ చేయకుండా రాజకీయం అనేది నడవదు అసలు. ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేయాలా, కార్యకర్తకి జవాబు చెప్పాలా, అది బాధ్యత. ఓకే. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ దద్దాల నారాయణకి సెండ్ ఆఫ్ ఇవ్వబోతున్నారు. మళ్ళీ త్వరలోనే కనిగిరికి ఒక నూతన వైసీపీ ఇన్ఛార్జి రాబోతున్నారని చెప్పేసి బాగా ప్రచారం నడుస్తుంది. కొంతమంది వైసీపీ నేతలు అయితే ఇది నిజమే అని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితుల్లో ఒక సీనియర్ వైసీపీ నేతగా, ముఖ్యంగా ఇక్కడ క్రియాశీలకంగా ఉండి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకని ఎక్కడ ఎవరిని పెట్టాలా, ఎవరిని క్యాండిడేట్గా పెట్టాలనేది ఆయనకు బాగా తెలుసు. ఆయన ఎవరిని పెట్టినా ఆయన చెప్పిన వ్యక్తికి మేము ముందుండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము. అది ఎవరైనా కానివ్వండి, అది జగన్మోహన్ రెడ్డి గారి మాటే వేదవాక్కు, ఖచ్చితంగా నాకు మటుకు. అంటే అటువంటి సంకేతాలు ఏమైనా వచ్చినాయి వైసీపీ అధిష్టానం నుంచి మార్చే ఆలోచన ఉందని చెప్పి మిమ్మల్ని సంప్రదించడం కానీ, ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జి అక్కడ నాయకులతో మాట్లాడటం కానీ అలాగా? ఇంకా అటువంటి కార్యక్రమం స్టార్ట్ కాలేదనుకుంటున్నాను. నేనైతే 5-6 నెలలైంది జగన్మోహన్ రెడ్డి గారిని. అటువంటివి ఉంటే ఖచ్చితంగా నాకు కూడా ఆయన
చెబుతారు. అటువంటి ఏమి ఇప్పటివరకు నాకు తెలియపరచలేదు పార్టీ తరఫున. డీలిమిటేషన్ జరుగుద్దనే ఉద్దేశంతో చాలా చోట్ల అలా కొన్ని రోజులు రన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. డీలిమిటేషన్ జరుగుద్దనే ఐడియా పార్టీకి ఉంది. ఓకే. అయితే ఇప్పుడు ప్రధానంగా అటువంటి ఆ ప్రశ్న తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటి? ఇటీవల కాలంలో ఒక విషయంలో ప్రస్తావిస్తూ మాజీ శాసనసభ్యులు కనిగిరి బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రస్తుతం కందుకూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. కందుకూరు నాదే, కనిగిరి నాదే అని చెప్పేస్తున్నారు. అది ఒక సంకేతంగా తీసుకోవచ్చా? మళ్ళీ ఒకసారి కనిగిరి రాబోతున్నాడు బుర్రా మధుసూదన్ యాదవ్ అని చెప్పేసి. మాజీ ఎమ్మెల్యే బాగా తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమే. అది నా దృష్టికి కూడా వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకే ఏదైనా ఉంటుంది. కానీ ఆయనంతటా ఆయన ప్రకటించుకున్న మాత్రాన ఇక్కడ ఇస్తారనేది గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పుకున్నాడు, పార్టీ కాదు కదా చెప్పింది. అలా 2 సీట్లు ఇస్తారు అని ఆయన అనౌన్స్ చేసుకోవడం కూడా అది కూడా నాకు తెలిసి కరెక్ట్ కాదు. ఏదైనా ఒక సీట్ అడగాలి, కానీ 2 సీట్లు అడగడం అనేది కూడా ఆయన అంత పెద్ద లీడర్ అని ఆయన అనుకుంటున్నట్టుంది. ఆయన అని కాదండి, ఆయన ఉద్దేశం అక్కడ ఏమై ఉండొచ్చు అంటే కందుకూరులో ఇన్ఛార్జిగా ఉన్నా సరే కనిగిరి కూడా నాదే, అవసరమైతే నేను కనిగిరి కూడా వస్తాననేది లేదు, 2 అన్నాడు. ఏదైనా అధిష్టానం నుంచి ఏదైనా సూచన ఏమైనా వచ్చిందా అతనికి అనేది? ఆయన కలుస్తున్నాడు బాగానే ఈ మధ్య జగన్ గారిని. మరి ఆయనకి ఏమన్నా ఏం చెప్పారో మాకు తెలియదు. అయితే 2 సీట్లు అనేది 2 సీట్లు పోటీ చేస్తా అనేది అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఓకే, 2 సీట్లు కాదు, వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు మళ్ళీ కనిగిరే వస్తే బన్నీగా మీరు గతంలోలాగా ఇస్తారా, లేకపోతే 2024లో కొంత విభేదిస్తారా? అసలు ఏ విధంగా ఉండబోతుంది బన్నీ స్టాండ్? జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి నా వంతు ఎంత కృషి అయినా చేస్తాను. ఎటువంటి పొరపొచ్చలు లేకుండా పనిచేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా. అది ఎవరైనా కానివ్వండి, అల్టిమేట్గా జగన్ సీఎం కావాలా. ఎటువంటి అరమరికలు లేకుండా చేయడానికి నేను సిద్ధమే. సుమారు 30 సంవత్సరాల అనుభవం, అంటే గ్రౌండ్ స్థాయి నుంచి మీరు పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీరు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా కూడా చేశారు. గతంలో ఒకసారి మీరు ఎమ్మెల్యే సీటుగా కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రయత్నించడం జరిగింది. అదే ప్రయత్నం 2029కి చేసి వాళ్ళ సీటు ఆశించి మీరు సీటు కానీ పొందుకోగలిగితే అంటే ఎలా ఉండిపోతుంది అంటారు బండి? ఖచ్చితంగా నేను అడుగుతాను సీట్, దానికి డౌటే లేదు. 29లో నాకైతే సీట్ ఖచ్చితంగా కావాలా. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అవుతున్నాను. వాళ్ళ కుటుంబం అంటే అత్యంత నమ్మకం నాకు. నేను పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ అయినా, నా వైఫ్ ఏఎంసీ చైర్మన్ అయినా అదంతా జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల అయ్యాను తప్ప ఈ సీనియారిటీ గురించి కాదు. ఆయన నా మీద నమ్మకం ఉంది. నేనంటే నేను ఆయనకు తెలుసు బాగా, నేను బాగా నమ్ముతాడు. నేను ఎప్పుడూ పొరపాటు చేయను కాబట్టి రాజకీయాల్లో ఆ నమ్మకం బాగా ఉంది ఆయనకి. ఖచ్చితంగా 29లో నేను సీటుకు ట్రై చేస్తాను. నాకు ఎటువంటి డౌట్ లేదు. అంటే సీటు ట్రై చేస్తారు. ఇప్పటికే 2019 తర్వాత 24 మధ్యలో జరిగిన కొన్ని కారణాల వల్ల కొంత విభేదాలు వచ్చి వైసీపీ వర్గాల్లో అని చెప్పేస్తున్నారు. 2024లో అది కొద్దిగా బయటపడిన పరిస్థితి. అందువల్ల భారీ మెజార్టీతో కూడా ఉగ్ర నరసింహారెడ్డి కూడా గెలవడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకవేళ ఎమ్మెల్యే సీటు పొందుకుంటే ఎలాగా ఈ క్యాడర్ని అంతా ఎలాగా చేస్తారు? వాళ్ళందరినీ ఏకతాటిపైకి ఎలా తెస్తారు? అసలు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? నేనంటే ఖచ్చితంగా క్యాడర్ నన్ను ఎవరు వ్యతిరేకించరు. ఎందుకంటే నేను మొదటి నుంచి పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా నేను పార్టీతోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాను. ఏ రోజు ఏ పార్టీకి వెళ్ళలేదు నేను. అందువల్ల నాకు కనిగిరి నియోజకవర్గం ప్రజల ఆదరణ ఖచ్చితంగా ఉంటుంది. గతంలో ఏమైనా పొరపాట్లు చేస్తున్న వాళ్ళకి భయపడాలి తప్ప ఎటువంటి పొరపాటు చేయనప్పుడు మనకు అదే ధైర్యం. అంటే గతంలో మాదిరిగా మీకు మంచి సపోర్ట్ ఇక్కడ లభిస్తుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా. అంటే ఎలాగ సింటమ్స్ అంటే మీకు ఎటువంటి సూచనలు అంటే ప్రజల నుంచి ఎలా ఉందండి? అది మా తాతయ్య ఎక్స్ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో అత్యంత గుర్తింపు కలిగిన వ్యక్తి. ప్రకాశం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయన వెల్ నోన్ పర్సను. ఆయన గుర్తింపు నాకుంది. అలాగే నా వైఫ్ తాతయ్య కూడా కోటపాటి గురుస్వామిరెడ్డి గారు, ఆయన సిపిఐ శాసనసభ్యులు గతంలో. వారి కుటుంబానికి కూడా కొంచెం ప్రజాదరణ ఉంది ఇక్కడ. తర్వాత అన్ని సామాజిక వర్గాలు నాతో బాగుంటాయి. ఓసీ కానీ, అది ఎస్సీ కానీ, బీసీ కానీ ఎవరైనా నాతో బాగానే ఉంటారు. అందరూ బాగుంటారు. సరే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే
2024 ఎన్నికల తర్వాత వైసీపీలోని చాలామంది నాయకులు వైసీపీని వీడి వెళ్ళడం కూడా జరిగింది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు. అందులో ఒక వ్యక్తి మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేన కండువా కప్పుకున్నారు. అతను మీకు బాగా సన్నిహితులు. ఎందుకు పార్టీ విడిచి వెళ్ళాడని చెప్పేసి ఇప్పటికీ చాలామందికి తెలియని ప్రశ్న. ఏదో కొన్ని విభేదాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కానీ ఎందువల్ల వెళ్ళి ఉంటారని మీరు అనుకుంటున్నారు? విభేదాలు ఏం లేవు ఆయనకి కూడా. కానీ ఆయన ఎందుకు వెళ్ళాడో నాకు కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆయనకున్నంత పార్టీలో గుర్తింపు నెంబర్ 2 పొజిషన్ అయింది. ఆంధ్ర రాష్ట్రంలో జగన్ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారే నెంబర్ 2గా ఆయన ఏం చెబితే అది జరిగేది పార్టీలో. అటువంటి వ్యక్తి మరి పార్టీ మారటం ఎందుకనేది కూడా ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఎందుకు మరి అనేది. బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా, అంటే మీతో డిస్కస్ చేయకోకుండానే, అంటే అతను అనేక పర్యాయాలు ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పింది ఏంటంటే, నాకు పార్టీలో చాలా అవమానం జరిగింది, నా మీద కొద్దిగా రాజకీయాలు చేశారు, నన్ను బయటికి పంపించేందుకు ప్రయత్నాలు చేశారు, నాకు అపాయింట్మెంట్ కూడా లేదని అతను బాధ అంతా కూడా వెళ్ళగక్కిన పరిస్థితి. అది ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదా? అవన్నీ పోవడానికి చెప్పిన కల్పితాలే తప్ప ఆయన ఏం చెప్పాడో వైసీపీలో ఈ జిల్లాలో కానీ ఇతర జిల్లాల్లో కానీ వాసు చెప్పినట్టు చేశాడు. ఎవరికి సీట్ ఇవ్వమంటే జగన్ గారు వాళ్ళకి ఇచ్చాడు. దాంట్లో భాగంగానే ఈ దద్దాల నారాయణ కానీ మన చంద్రశేఖర్ కానీ ఇలా చాలామంది ఉన్నారు మన జిల్లాలో. అవన్నీ వాసు ఇప్పించిన సీట్లే. ఆయనకి కానీ ఎటువంటి గ్యాప్ ఉంటే ఆయన చెప్పినట్లు సీట్లు ఇతర జిల్లాలో కూడా ఇచ్చారు. అంత గుర్తింపు ఉంది జగన్ గారి దగ్గర బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి. మరి అలాంటప్పుడు ఎందుకు విడిచి వెళ్ళాలనేది, మీరు క్లోజ్ ఫ్రెండ్, ఎందుకంటే మీరు ఒక స్కూల్ అయిపోయిన దగ్గర కాలేజీ నుంచి మీరు ఒక సీనియర్ అయినా సరే కొద్ది వయసులో మీ ఇద్దరు చాలా బాగా తిరిగేవాళ్ళు, మీ ఇద్దరికి మంచి అవినోభావ సంబంధం ఉంది, మీకు తెలియకుండా ఏం జరగదు అనేది ఒక ఇది. అది వాళ్ళు ఎందుకు పోయారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది ఖచ్చితంగా నేను ఫలానాని నాకు తెలియదు అది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇటీవల కాలంలో బాగా వినిపిస్తుంది, బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ కంబ్యాక్ వైఎస్ఆర్సీపీలోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ విధంగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రాయబారాలు పంపించడం, మళ్ళీ పార్టీలోకి వచ్చే దానికోసం చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది. అది ఎంత మటుకు వాస్తవం అని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఆయన సేవలు అవసరం అనుకుంటే జగన్ గారు తీసుకుంటాడు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా ఇంతకుముందు తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. అయినా పార్టీకి వాళ్ళ సేవలు అవసరము, పెద్దవారిని జగన్ గుర్తించి తీసుకొని చేస్తున్నారు. అలాగే మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయన సేవలు అవసరం అనుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు వాస్తవం ఎంత మటుకు నిజం ఉందనేది ఒకటి. అదే ఖచ్చితంగా చేస్తున్నారని నాకు తెలియదు. ఇంకా ఇటీవల కాలంలో నేను ఎమ్మెల్సీ అవుతున్నాను జనసేన పక్కనే ఆయన అనౌన్స్ చేశారు. మరి ఇట్లా ప్రయత్నం చేస్తా అట్లా ఎమ్మెల్సీ అవుతున్నారన్నది ప్రచారమే అని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఆయన జనసేనలోనే కొనసాగుతున్నట్లు నాకు అనిపిస్తుంది. సరే, ఒక సీనియర్ మోస్ట్ నాయకులుగా పీడీసీ బ్యాంక్ చైర్మన్ ఉన్నారు, వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్గా చెప్పింది. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఓటమికి ప్రధాన కారణం ముఖ్యంగా కందుకూరులో మానుగుండ మహేందర్ రెడ్డిని పక్కన పెట్టడం, అంటే సీనియర్స్ని, అలాగే స్థానచలనం చేయటం, అంటే ఒక నియోజకవర్గం నుంచి ఇప్పుడు అన్నారాంబాబుని మార్కాపురంలో ఉన్నటువంటి కేపీ నాగార్జున రెడ్డిని గిద్దలూరుకి తీసుకెళ్ళటం, ఇలాంటివి చేయడం వల్ల ఓటమి చెందటం జరిగింది. అది ప్రధాన కారణం అని చెప్పేసి కూడా అప్పుడు భావించారు. అదేం కాదండి, ఇది మార్చడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్నీ చేశాను, ఖచ్చితంగా నాకు ఓటేస్తారు, ఈ ప్రజలందరూ నేను పార్టీ రహితంగా పనిచేశాను కాబట్టి అందరూ ఓటేస్తారనే భావంతో ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ ప్రజలు ఆ సూపర్ 6 నమ్మారు కాబట్టి ఓడిపోయాడు. ఖచ్చితంగా ఆ చేంజెస్ వల్ల కూడా కొంత ఉండొచ్చు. అంటే ఇక్కడ మార్చిన వ్యక్తిని ఎమ్మడే పక్కనే తీసుకుపోయి పెట్టడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సరే, 2029 ఎన్నికల దృష్టిలో పెట్టుకొని బన్నీ ఎటువంటి ప్రణాళిక గెలుపుతున్నాడు? ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గం నుంచే వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉండిపోతున్నాడా, ఆ ప్రయత్నాలు చేయబోతున్నాడా, లేకపోతే వేరే నియోజకవర్గం ఇచ్చినా సరే బరిలో ఉండే అవకాశం ఉందా? అసలు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? ఖచ్చితంగా నేను కనిగిరి అడుగుతాను. నేను కనిగిరి నుంచి కంటెస్ట్ చేస్తాను. ఎక్కడికో పోయి స్థానబలం ల్యాండ్ దగ్గర మనం పోటీ చేసి ఇబ్బంది పడటం కంటే మనకు స్థానబలం ఉన్న దగ్గరే మనం పోటీ చేయాలా, అది నా అభిప్రాయము. ఖచ్చితంగా డీలిమిటేషన్ జరుగుద్ది, 50 సీట్లు పెరుగుతాయి. నాకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాను, నాకు మాట ఇచ్చున్నాడు. ఆయన ఖచ్చితంగా మాట మీదే ఉంటాడు. నేను నమ్ముతున్నా ఖచ్చితంగా. అంటే దానికి సంబంధించి ఎప్పుడన్నా మాట వరుసకి మీకు ధైర్యం చెప్పడం కానీ భరోసా ఇవ్వడం? ఖచ్చితంగా చెప్పాడు. ఇది మాజీ పీడీసీ బ్యాంక్ చైర్మన్, వైసీపీ నేత
బన్నీ యొక్క మనోగతం. గత ఎన్నికలు అంటే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అనేక కారణాలు అయినప్పటికీ నియోజకవర్గం బలోపేతానికి, అదేవిధంగా రానున్న 2029 ఎన్నికలకు సిద్ధపడేదాని కోసం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈసారి కనిగిరి నియోజకవర్గం నుంచి 2029లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేనైతే పోటీకి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని కూడా నేనైతే అడుగుతాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీదే అధికారం అని చెప్పేసి కూడా తన భరోసాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఈ వైసీపీలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు కూడా పూర్తిగా తొలగించి వైసీపీ క్యాడర్ మొత్తాన్ని ఒకదారిపై తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పేసి భరోసా ఇస్తున్న పరిస్థితి అయితే కనిగిరి నియోజకవర్గం నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, కనిగిరి, మార్కాపురం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.